మీట నొక్కగానే వాహనం నంబర్ ప్లేట్ స్థానంలో నకిలీది ప్రత్యక్షమవుతుంది. మరోసారి నొక్కితే అసలైన నంబర్ కనిపిస్తుంది. ఇదేదో మ్యాజిక్ అనుకుంటే పొరపాటే. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ కారు యజమాని ఈ ఎత్తుగడ వేశాడు. అయితే ఎట్టకేలకు ఆ ప్రబుద్ధుడిని జూబ్లీహిల్స్ పోలీసులు ఆట కట్టించారు. మళ్ళా చేంజ్ రైట్ అన్నా మళ్ళీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఫిలింనగర్ వైపు నుంచి వస్తున్న BMW కారును ఆపి డ్రైవర్ కు శ్వాస పరీక్ష నిర్వహించగా 137 మిల్లీగ్రాముల మద్యం తాగినట్టుగా తేలింది. అయితే అతనిపై కేసు నమోదు చేసి కారు నంబర్ కోసం చూడగా ముందు వైపు DL 9CM 7097 వెనుక భాగంలో TS 9FQ 9999 ఉండడాన్ని గమనించారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న గౌతమ్ను ప్రశ్నించగా అతనిచ్చిన జవాబు పోలీసులను విస్తుపోయేలా చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు వీలుగా నంబర్ ప్లేట్ను మార్చుకునే వ్యవస్థను కారులో ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. ట్రాఫిక్ SI నరసింహారావు ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. మళ్ళీ తీసి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ లో బంధుబాబులు ట్రాఫిక్ చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల నుంచి తప్పించుకునేందుకు కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో మందుబాబు చేసిన పనితో ట్రాఫిక్ పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పవచ్చు. ట్రాఫిక్ పోలీసుల నుండి తప్పించుకునేందుకు కారులో ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు అయితే కంగుతున్నారు. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద ట్రాఫిక్ పోలీసులు నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా ఫిలింనగర్ నుంచి వస్తున్న BMW కార్ ని ఆపి అందులో ఉన్న గౌతమ్ అనే వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. అయితే ఆ సమయంలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో కారు యజమాని గౌతమ్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే కారును పరిశీలించగా కారు ముందు భాగం నెంబర్ ప్లేట్ DL 9CM 7097 నెంబర్ ప్లేట్ అయితే అమర్చి ఉంది. అలాగే కారు వెనుక భాగంలో మరో నెంబర్ ప్లేట్ TSFQ 9999 నెంబర్ ప్లేట్ అమర్చి ఉంది. అయితే రెండు నెంబర్ ప్లేట్స్ అమర్చడంతో పోలీసులు అయితే గౌతమ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఒక కొత్త విషయాన్ని అయితే చెప్పాడు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో అలాగే ట్రాఫిక్ చలాన్ నుంచి తప్పించుకునే విధంగా కారులో నెంబర్ ప్లేట్లు మార్చే సిస్టమ్ ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు ఎదుటైతే ఒప్పుకున్నాడు. అలాగే గౌతమ్ ఇచ్చిన సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు అయితే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ట్రాఫిక్ SI నరసింహారావు ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం కారును అయితే సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వేరెవ్వరు నెంబర్ ప్లేట్లతో బురిడీ కట్టే ప్రయత్నం చేయడంతో నిందితుడి ఎట్టకేళ్లకు చిక్కినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎప్పటి నుంచి ఈ తతంగం నడుస్తుందనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మందుబాబులు ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నుంచి తప్పించుకునే విధంగా వేరు నకిలీ నెంబర్ ప్లేట్లు అమర్చుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, నెంబర్ ప్లేట్ ఆటోమేటిక్ గా మారిపోయే విధంగా నిందితుడు అయితే ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఏది ఒరిజినల్ నెంబర్ ప్లేట్ అని తెలియకపోవడంతో చాలా మంది కొంతమంది అమాయకులకు కూడా ఫైన్లు పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిందితులు తప్పించుకునే విధంగా వేరొక కార్ నెంబర్లు కూడా ఉపయోగించుకుంటూ పోలీసులకు చిక్కుతున్నారు. ప్రస్తుతం పూర్తిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.